ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం ఓసీ జేవీఆర్ ఓసీలోని లారీలకు పట్టాలు కట్టే హమాలీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరేస్ వర్కర్లు యూనియన్ ఐఐటిఓసీ దండు ఆదినారాయణ ఆధ్వర్యంలో కిస్టారం సింగరేణి పీఓని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, సింగరేణి కాలరేస్ వర్కర్లు యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్ మాట్లాడుతూ సింగరేణి ఓసీలోని లారీలకు పట్టాలు కడుతున్న హమాలీ కార్మికులు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, దాంతోపాటు హమాలీ కార్మికులు భోజనం చేసేందుకు షెడ్డు వసతి కల్పించాలని, పట్టా కట్టే రేట్లు పెంచాలని, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరుతూ 100 మందికి పైగా కార్మికులు ర్యాలీగా వెళ్లి కిస్టారం పీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం పీఓ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిశీలన చేసి పరిష్కారం చేస్తామని, కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి వీరయ్య, నాగరాజు, రాంబాబు, శ్రీను, ఏసుపాదం, సురేష్, రమేష్, కమలాక, ప్రసాద్, నాగేశ్వరరావు, మాణిక్యలరావు, కృష్ణ, రాములు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చేస్తే ఎవరికైనా సాయం చేస్తాం. ఇప్పుడు బాత్రూమ్లు వాడుకోమంటే వాడుకోవాను, 4 కట్టించిన బాత్రూమ్లు అక్కడ 1 రూమ్ ఉంటే 4 కట్టించను. అర్థమైందా? నీళ్ళు కూడా మేము ఇవ్వగలం, కానీ యూనియన్ ఆఫీస్ ఇస్తే అయిపోతాను కూడా యూనియన్ కూడా ఇస్తుంది. అక్కడ కడుక్కోవడానికి కాళ్ళు పట్టాలు కట్టించి కాళ్ళు కడుక్కోవడానికి గవర్నమెంట్ కడుక్కోనట్లేదు. ఎవరు? కొత్తగూడెం సార్లు. కొత్తగూడెం సార్లు ఎవరు? పనిచేసేవాళ్ళు. మీరు ఎక్కడికి వస్తున్నారు? మీరు అక్కడ నల్లి ఒకటి పెట్టుకోండి, బయటికి పండి అంటున్నారు. వచ్చాడు సార్, ఇన్ని సార్లు అన్నా నేను, అది మీ దృష్టి తీసుకురాలే. ఇంకా నేను కొత్తగూడెం నుండి సపరేట్ గా లేదు కదా సార్, ఎవరిగా లేదు కదా. ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ, అమ్మాలి అంటే అమ్మాలి. మేము చేస్తేనే మీరు చేస్తేనే మేము ఉండేది. ఒక సమాజం మమ్మల్ని బయటకు పోమంటే అది బయటికి పోయే ఉద్దేశం ఉంటే అక్కడ స్ట్రక్చర్ కడతానే మేము ఒప్పుకునే వాళ్ళ లేదు. మరిగా అట్లా మనం సార్ నేను ఎవరు అడగకముందు చెప్పినా కదా 4 బాత్రూమ్లు కట్టించాం అంటే అర్థమైంది. మరి వాడుకోవాలే కదా, నాకు చెప్పాలి కదా. సమస్య ఒకటి, తర్వాత బాత్రూమ్ సమస్య ఒకటి, రెండోది ఏంటి సార్, ఇప్పుడు అన్నం తింటానికి కూడా ఏంటంటే ఆ బాక్స్ మూత తీస్తే మొత్తం డస్టే కదా, సగం మట్టే తింటున్నారు వాళ్ళు. మీరు కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి రూమ్ ఏదైనా చేసి పెట్టండి. నేను చెప్పినా కదా బాధ. దానికోసమే మందులు తాగొద్దు, అదే తప్పాలు కనపడితే మాత్రం నేనే తీసారు ఒప్పుకోలేదు. అదే ఎందుకంటే ఆరేకి పని చేయాలి. అక్కడ ప్రమాదం మనకేనా జరిగితే మళ్ళా ఎప్పుడు చూడటమే కానీ ఇప్పుడు పేపర్లు ఇప్పుడు చెట్టుకి కాయలు కాస్తేనే కదా దాని మీద లాభం మీ దగ్గరకు వచ్చేది. అయితే సరే మీరు వెళ్ళండి.